హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా? సో చూడండి, అక్బర్ అకాడమీ టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీ సంబంధించి గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్లో టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్, జనరల్ స్టడీస్ తెలుగు మీడియంలో కేవలం 99 రూపాయలకే బిట్ టు బిట్ అందించడం జరుగుతుంది. పీడిఎఫ్ ఎక్స్ప్రెషన్ జరుగుతుంది. సో కాబట్టి మిత్రులారా, ఈ యొక్క అవకాశాన్ని వదులుకోవద్దు. ఓకే, సో టాపిక్లోకి వెళితే సో మలివేద ఆర్యుల గురించి చెప్పుకోవడం జరుగుతుంది. సో మిత్రులారా, మీకు పీడిఎఫ్ కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. మీరు గనక నా ఫోన్ నంబర్ 8985203405కి మెసేజ్ చేశారనుకోండి, మీ రిసిప్ట్తో పాటు మీకు వెంటనే మెటీరియల్ ఏ టాపిక్ జరుగుతుందో అప్పటికప్పుడు మీకు పంపించడం జరుగుతుంది. ఓకే, సో మలివేద ఆర్యులు గురించి చెప్పుకుంటున్నాము. సో మలివేద ఆర్యులకు సంబంధించినటువంటి అంశాలు గనక గమనిస్తే, సో ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు రావట్లేదు కదా సౌండ్? రాజుగారు, ఇప్పుడు సౌండ్ రావట్లేదు కదా? సో క్రీస్తు పూర్వం 1000 నుంచి 600 కాలానికి మధ్య చెందిన వారు ఈ మలివేద ఆర్యులు. సో మరి మలివేదాలు అని ఏ వేదాలను అంటారు అంటే, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదాలను పిలవటం జరుగుతుంది. వీటి ద్వారా మలి ఆర్యుల గురించి తెలుసుకోవచ్చు. ఈ కాలంలో వీళ్ళు గంగా నది పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డారు. ఆర్యుల సంస్కృతికి సంబంధించి ఆర్యుల సంస్కృతిని తూర్పుకి వ్యాపింపచేసింది ఎవరంటే వైదేహ మాధవుడు అని చెప్పుకోవచ్చు. మరి దక్షిణానికి వ్యాపింపచేసింది అగస్త్యుడు. ఆర్యుల సంస్కృతి తూర్పుకనంటే వీళ్ళు తొలి ఆర్యులు ముందుగా ఎక్కడున్నారు? సింధు నదికి తూర్పు వైపున ఉన్నదే గంగా నది. సో ఈ గంగా నది పరివాహక ప్రాంతానికి వ్యాపింపచేసిందే వైదేహ మాధవుడు అని చెప్పుకోవచ్చు. మరి దక్షిణానికి వ్యాపింపజేసింది అగస్త్య మహర్షి. మరి మలివేద కాలం నాటి రాజకీయ పరిస్థితులను కనుక గమనిస్తే, రాజులను సామ్రాట్, సార్వభౌమ, ఏక విరాట్ పేర్లతో పిలిచేవారు. మరి వీరి కాలంలో ప్రజాస్వామిక సంస్థలైనటువంటి సభ మరియు సమితి అంతరించాయి. తొలివేద కాలంలో ఇవి ప్రముఖ పాత్ర పోషించాయి, కానీ మలివేద కాలంలో ప్రముఖ పాత్ర పోషించలేదు. అయితే మలివేద కాలంలో రాజు లేదా రాజన్ ఒక నియంతగా మారాడు. అంతేకాకుండా రాచరిక వ్యవస్థ స్థిరపడడానికి కారణం దైవ దత్తాధికార సిద్ధాంతం. అంటే రాజు అనేటటువంటి వ్యక్తి ఇక్కడ కేవలం నామమాత్రంగా కాలేదు, సో దైవ విధానం ద్వారా కావటం జరిగింది అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మడం వల్ల, దాన్ని వ్యాపింప చేయడం వల్ల ఈ రాచరిక వ్యవస్థ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఓకే, అందుకే రాజును విపానత్తగా పేర్కొంటారు. అంటే ప్రజలను భక్షించే రాజు అని అర్థం ఆఫీసర్స్. మరి చిన్న రాజ్యాలు అంతరించి పెద్ద రాజ్యాలు ఈ మలివేద కాలంలో ఏర్పడ్డాయి. స్థానిక పరిపాలనను గ్రామ సభలే నిర్వహించేవి. మరి వీరి కాలంలో రాజు ఉన్నత న్యాయ అధికారిగా వ్యవహరించాడు. సో రాజరికం అనేది వంశపారంపర్యమైనది. రాజుకు పరిపాలనలో సహకరించడానికి ద్వాదశ రత్నిన్ అనేటటువంటి అధికారులు ఉన్నారు. అంటే సర్వసాధారణంగా 12 మంది. సో 12 మంది కంటే కూడా ఎక్కువగా ఉన్నారు, మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఎవరెవరు వాళ్ళు? సేనాని, పురోహితుడు, యువరాజు, పట్టపు రాణి, భాగదుగ అంటే పన్నులు వసూలు చేయ అధికారి, సంగిహిత్రి అంటే కోశాధికారి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అక్షవాప అంటే గణకుడు, రాజుకి జూదంలో సహకరించేవాడు. వ్రజపతి లేదా వజ్రపతి, పచ్చిక బయళ్లపై అధికారి. క్షాత్రి అంటే రాజుకు గొడుగు పట్టే వ్యక్తి. సూత అంటే సుమంతు, రాజు యొక్క రథచోదకుడు అని చెప్పుకోవచ్చు. సంధి విగ్రహ విదేశీ వ్యవహారాల అధికారి. శతపతి 100 స్థలాలకు అధిపతి. స్థపతి దూర ప్రాంతాల గవర్నర్. గ్రామని గ్రామాధికారి. బ్రాడ్వీవాక
అంటే న్యాయమూర్తి, గోవకర్తన్ అంటే రాజు యొక్క అంగరక్షకుడు, పల్లల రాజుకు వేటలో సహకరించేవాడు అని చెప్పుకోవచ్చు. మరి మలివేద కాలంలో రాజులు వసూలు చేసినటువంటి పన్నులు ఏమిటంటే భాగ, రాజు యొక్క భాగం ఎందుట్లో పంటలో ఎంత 1/6 వంతు. బలి, రాజుకు ప్రజలు స్వచ్ఛందంగా చెల్లించాల్సినటువంటి పన్ను. కర అంటే చేతి వృత్తులపై విధించేటటువంటి పన్ను, అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అని చెప్పుకోవచ్చు. శుల్క అంటే వస్తువులపై విధించే పన్ను. మరి ఆర్థిక పరిస్థితులు గమనిస్తే ఈ కాలంలో ముఖ్య వృత్తి వ్యవసాయం, ద్వితీయ వృత్తి వ్యాపారం అని చెప్పుకోవచ్చు. శతపథ బ్రాహ్మణంలో వ్యవసాయం మరియు వడ్డీ వ్యాపారం గురించి ఉంది. మలివేద కాలంలో వాడుకలోకి వచ్చినటువంటి నాణ్యాలు ఏమిటి అంటే, రాజుగారు ఇప్పుడు క్లియర్గా ఉంది కదా వాయిస్. శతమాన్ అంటే బంగారు నాణెం, కర్షాపన అంటే వెండి నాణెం, నిష్క అంటే బంగారు నాణెం. మలివేద కాలంలో ఇనుము కనుగొనబడింది. క్రీస్తుపురం 1000 నుండి ఆర్యులు వ్యవసాయ కార్యకలాపాలలో ఇనుము ఉపయోగించడం ప్రారంభించారు. వేదాలలో ఇనుమును కృష్ణ అయాస్, కృష్ణ అయాస్, శ్యామగా పేర్కొన్నాయి. మొదటగా ఇనుముని గాంధార ప్రాంతంలో వినియోగించారు. వీరు 4 రకాల కుండలు తయారు చేశారు. ఓకే, సో ఎరుపు కుండలు, నలుపు ఎరుపు, బూడిద రంగు, నల్లని చారలు గల కుండలు. మరి అయితే వీరు ఎరుపు రంగు అధికంగా ఉపయోగించారు అని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో వైశ్యులు అధికంగా పన్నులు చెల్లించేవారు. మరి అంతేకాకుండా వర్తకం కూడా బాగా అభివృద్ధి చెందింది. అనేక నూతన పట్టణాలు అభివృద్ధి చెందాయి. ఉదాహరణకు రాజగృహం, శ్రావస్తి, వైశాలి, కౌశాంబి అని చెప్పుకోవచ్చు. మలివేద ఆర్యులకి అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, హిమాలయాల గురించి తెలుసు. ఓకే, తొలివేద ఆర్యులకు కేవలం హిమాలయాలే తెలుసు. మరి సామాజిక పరిస్థితులు, ఆనాడు వృత్తుల ఆధారంగా వర్ణ వ్యవస్థ అంటే కుల వ్యవస్థ ఏర్పడింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ఉపనయనం కలదు. వీరిని ద్విజులు అంటారు. బ్రాహ్మణులు మిగిలిన వారి కంటే ఉన్నత స్థానంలో ఉన్నారు. వీరి సమాజంలో మొదటి వర్గంగా, రాజకీయ రంగంలో పురోహితులుగా, ఆర్థికంగా పన్నుల నుండి మినహాయింపులు పొంది ఉన్నత స్థానాన్ని అనుభవించారు. ఋగ్వేదంలోని 10వ మండలంలో పురుష సూక్తంలో మొదటగా వర్ణ వ్యవస్థ గురించి ఉంది. పురుష సూక్తం ప్రకారం గనక గమనిస్తే, బ్రాహ్మణుడు బ్రహ్మ నోటి అంటే శిరస్సు నుండి ఉద్భవించాడు. క్షత్రుడు బ్రహ్మ యొక్క బాహువులు అంటే భుజాల నుండి ఉద్భవించాడు. వైశ్యుడు బ్రహ్మ ఉరువులు అంటే తొడల నుండి ఉద్భవించాడు. శూద్రుడు బ్రహ్మ పాదాల నుండి పుట్టాడు. ఈ వ్యవస్థలో శూద్రులను తక్కువగా అంటే మలివేద కాల వ్యవస్థలో శూద్రులను తక్కువగా పరిగణించి పై వర్గాలకు సేవ చేయాలని నిర్దేశించారు. యజ్ఞయాగాలు సహా ఏ కార్యక్రమమైనా, కర్మకాండాలైనా, ఏ కార్యం నిర్వహించాలన్నా బ్రాహ్మణుడిని సంప్రదించాలి. వైశ్యులు వ్యవసాయం వ్యాపార రంగంలో శూద్రుల సహకారంతో ఉత్పత్తి చేస్తూ రాజులకు అన్ని రకాల పన్నులు చెల్లించేవారు. మలివేద కాలంలో స్త్రీల స్థానం దిగజారింది. వీరు స్వేచ్ఛను కోల్పోయారు. వరకట్నం, కన్యాశుల్కం వాడుకలోకి వచ్చాయి. బాల్య వివాహాలు, బహుభార్యత్వం పెరిగింది. సతీ ఆచారం, క్షత్రియులో స్వయంవరం ఆచారం కలదు. ఈ కాలంలో పండితులైనటువంటి స్త్రీలు గార్గి, మైత్రేయ, మమత, కపిల అని చెప్పుకోవచ్చు. అథర్వణ వేదం 8 రకాల
వివాహాల గురించి పేర్కొంది. బ్రహ్మ వివాహం అంటే ఒకే సమూహంలో అంటే ఒకే కులంలో గల పెద్దల అంగీకారంతో లాంఛనంగా జరిగే ఆదర్శ వివాహం. దైవ వివాహం పూజ చేసిన బ్రాహ్మణుడికి దక్షిణగా యజమాని తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయుట. హర్ష వివాహం ఎద్దును లేక ఆవును వధువు తండ్రికి ఇచ్చి పెళ్లి చేసుకునుట. ప్రజాపత్య వివాహం అంటే వరకట్నం కన్యాశుల్కం లేకుండా వివాహం చేసుకునుట. గాంధర్వ వివాహం పెద్దలతో సంబంధం లేకుండా చేసుకునే ప్రేమ వివాహం. రాక్షస వివాహం కన్యని ఎత్తుకెళ్లి వివాహం చేసుకునుట. దీనినే పరిగ్రహణ వివాహం అంటారు. అసుర వివాహం అంటే వధువుని కొనుగోలు చేసి వివాహం చేసుకునుట అంటే కన్యాశుల్కం. పైశాచిక వివాహం అంటే నిద్రలో ఉన్న స్త్రీని బలాత్కరించి లేదా వివాహం చేసుకోవడం. మరి వర్ణాంతర వివాహాలు కూడా రెండు రకాలు. ఉన్నత కులానికి చెందినటువంటి పురుషుడు తక్కువ వర్ణానికి చెందినటువంటి స్త్రీని వివాహం ఆట. దీనిని అనులోమ వివాహం అంటారు. ఓకే. అదేవిధంగా తక్కువ వర్ణానికి చెందిన పురుషుడు ఉన్నత వర్ణానికి చెందినటువంటి స్త్రీని వివాహం ఆట ప్రతిలోమ వివాహం. అనులోమ వివాహం ద్వారా కలిగినటువంటి సంతానాన్ని నిషాదులు అంటారు. ప్రతిలోమ వివాహం ద్వారా కలిగినటువంటి సంతానాన్ని చండాలులు అంటారు. నెక్స్ట్ టాపిక్లో ఉంది మనకు. నియోగ అనగా భర్త ద్వారా సంతానం పొందలేని స్త్రీ అతడి తమ్ముడి ద్వారా సంతానం పొందుటనే నియోగ అంటారు. బ్రాహ్మణ పురుషుడు శూద్ర మహిళకు జన్మించిన వారు నిషాదులు అంటారు. చూడండి, బ్రాహ్మణ మహిళ శూద్ర పురుషుడికి జన్మించిన వారు చండాలులు. వీరు గ్రామం చివర లేదా గ్రామం అవతల ఉండాలి. నిషాదులు చండాలులకి జన్మించిన వారే అంత్యవాసయాన్. మరి అంతేకాకుండా నాడు కొన్ని వర్గాల మధ్య వివాహం నిషేధించబడింది. ఒకవేళ వారి మధ్య వివాహం జరిగితే భర్త తన భార్యను 1 నెల వరకు సోదరిగా పరిగణించిన తరువాత భార్యగా స్వీకరించాలి. దీనినే చంద్రయాన తపస్సు అంటారు. మలివేద కాలంలో చతురాశ్రయ ధర్మాలు ఏర్పడ్డాయి. వీటి గురించి ఐతిరేయ బ్రాహ్మణంలో మరియు జబలోపనిషత్తులో వివరించడం జరిగింది ఆఫీసర్స్. మరి బ్రహ్మచర్యం చతురాశ్రయ ధర్మాలు అంటే బ్రహ్మచర్యం 25 సంవత్సరాల వరకు గల దశ. గృహస్థ 25 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఈ మధ్యలో వివాహం కుటుంబ బాధ్యతలు నిర్వర్తించారు. వానప్రస్థ 50 నుంచి 75 సంవత్సరాల మధ్య కాలంలో కుమారుడికి బాధ్యతలు అప్పగించి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు పర్యటించారు. సన్యాస 75 నుండి 100 సంవత్సరాల సందర్భంలో కుటుంబ బాంధవ్యాలను త్యజించి సన్యాసం స్వీకరించాలి. మరి మలివేద కాలంలో రాజు నిర్వహించే ప్రధాన యాగాలు. అశ్వమేధ యాగం. రాజు తన అధికార పరిధిని తెలియజేయడానికి యజ్ఞం చేసి అశ్వాన్ని వదిలేవాడు. వేరే రాజ్యంలోకి వెళ్ళినప్పుడు వారు లొంగిపోవాలి లేదా అశ్వాన్ని బంధించి యుద్ధానికి దిగాలి. తర్వాత రాజసూయ యాగం. రాజు సార్వభౌమాధికార నిరూపణ కొరకు దీనిని చేపడతాడు. ఇది శతపథ బ్రాహ్మణంలో ఉంది. రాజసూయ యాగం చేసిన బ్రాహ్మణులకు 24,000 గోవులను దానంగా రాజు ఇవ్వాలి. తర్వాత వాజపేయ యాగం. రాజు తన బంధువులలో ఉన్నతుడని నిరూపించడానికి రథములు గుర్రాల పోటీలు నిర్వహిస్తాడు. తర్వాత నరమేధ యాగం. ఇది వేదకాలంలో లేదు. అయితే రాజులు తమ కోరికలు తీరడానికి వ్యక్తిని బలి ఇచ్చేటటువంటి యజ్ఞం. మరి విష్ణుకుండ్యం రాజు అయినటువంటి మాధవ వర్మ II పినారక భట్టారకుడు అనేటటువంటి బ్రాహ్మణుడిని బలి ఇచ్చాడు. మరి ఆర్యులు నిర్వహించే పంచమహాయజ్ఞాలు. బ్రహ్మయజ్ఞం ఇది వేద మంత్రోచ్చరణతో బ్రహ్మను ఆరాధించడం. పితృయజ్ఞం పితృదేవతలకు పిండం పెట్టుట. దేవయజ్ఞం హోమగుండం ద్వారా దేవతలను ఆరాధించడం. భూతయజ్ఞం ఆహార ధాన్యాలు వెదజల్లి పక్షువులు మరియు జంతువులకు మేలు చేయటం. పురుష యజ్ఞం అతిథులకు
ఆతిథ్యం ఇచ్చుట. మత పరిస్థితులు. మలివేద కాలంలో ఇంద్రుడు, అగ్ని, గోవుల ప్రాధాన్యత తగ్గింది. బహుదేవతారాధన, యజ్ఞ యాగాలు, కర్మకాండలు పెరిగాయి. మరి మలివేద కాలంలో ప్రధాన దేవతలు ఎవరంటే బ్రహ్మ, ఇతడు సృష్టికర్త. విష్ణువు సృష్టి రక్షకుడు. శివుడు సృష్టి లయకారుడని చెప్పుకోవచ్చు. త్రిమూర్తుల భావన గురించి మొదట ప్రస్తావించింది మైత్రేయిని ఉపనిషత్తు. మరి శూద్రుల దైవం, పశువుల సంరక్షకుడిగా పిలువబడ్డాడు, అతడే పుషాన్. అనార్య పురోహితులను వ్రత్య అని పిలవటం జరుగుతుంది. లాస్ట్ స్లైడ్ మా. మరి ఆనాడు దిక్పాలకులు ఎంతమంది అంటే 8 మంది. మరి తూర్పుకి పాలకుడు ఇంద్రుడు, పడమరకి వరుణుడు, ఉత్తరానికి కుబేరుడు, దక్షిణానికి యముడు, వాయవ్యానికి వాయు, ఈశాన్యానికి సోమ, నైరుతికి సూర్య, ఆగ్నేయకి అగ్ని. మరి మలివేద కాలంలో యజ్ఞయాగాలలో జంతు బలులు పెరిగాయి. యజ్ఞాల అనంతరం ఆ మాంసాన్ని భుజించేవారు, అతిథులకు మాంసాన్ని వడ్డించేవారు. గోజ్ఞ అనేటటువంటి పదానికి అర్థం ఏమిటంటే గోవు మాంసాన్ని భుజించిన అతిథి. మలివేద కాలంలో యజ్ఞయాగాలు, క్రతువులు అధిక వ్యయ ప్రయాసాలు కలిగి ప్రజలలో అసంతృప్తి అనేది పెరిగింది. ఓకే, రైట్ మా. సో లాస్ట్ అండి. మరి ఆర్యుల కాలానికి చెందినటువంటి పదాలు, వాటి అర్థాలు ఏమిటంటే నిషాద అంటే వేటగాడు, కర్వార అంటే తోలు పనివాడు, పుకుస అంటే ఊడ్చేవాడు, వేన అంటే బుట్టలు తయారు చేయవారు, కైవర్త్య అంటే మత్స్యకారు, వ్రిహి అంటే వరి, విష్టి అంటే బానిసత్వం, నపీత అంటే మంగలి, ఉగ్ర అంటే రక్షక భటులు, తక్షన్ అంటే వడ్రంగి, గోజ్ఞ అంటే అతిథికి ఆవు మాంసంతో విందు, అధికృత అంటే పోలీసు అధికారి, రాజాకర్త అంటే గ్రామణి, సీత అంటే నాగలి దేవత. ఓకే, సో మిత్రులు ఎవరైతే పీడిఎఫ్ కావాలనుకున్నారో వారు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, 8985203405. ఇంతకుముందు గోపీచంద్ గారు మెసేజ్ చేశారు, నేను ఫార్వర్డ్ చేశాను. సింధు నాగరికతకు సంబంధించి 2 పీడిఎఫ్లు, ఆర్య నాగరికత కూడా పంపించాను. సో మిత్రులు మెసేజ్ చేయండి, మర్చిపోవద్దు. సో మిత్రులారా మర్చిపోవద్దు, సో అక్బర్ అకాడమీ టీజీపీఎస్సీ, ఏపీఎస్ సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, గురుకుల, టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ మరియు జిఎస్కి సంబంధించి కేవలం 99 రూపీస్కే తెలుగు మీడియంలో క్లాసెస్ లైవ్లో అందించడం జరుగుతుంది. మిత్రులారా ఎట్టి పరిస్థితులు మర్చిపోకుండా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మన అక్బర్ అకాడమీని ఈ యొక్క యాప్ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. సింబల్ ఇక్కడ కనపడుతుంది కదా రైట్ సైడ్లో, సో ఈ సింబల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి మిత్రమా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. నేను మీ అక్బర్ సార్. బాయ్ అండి.